ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకీ ఇస్తే వాడు తిరిగి ఇవ్వకపోతే మనం కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? 420 కేసు పెడతాం. వీడు చీటర్ ఉన్నాడు, చీటింగ్ చేసిండు, వీని మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం. మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, గింతమందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిచిపెడదామా? రైతులను మోసం చేసిండా లేదా? ఏం చెప్పిండు రైతులకు? ఎంబడ ఊరుకుండ్రి. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినా, ఆ 1,00,000 మీకు వచ్చినా మీరు ఎంబడే బ్యాంకు కురుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. పెట్టిండా? రుణమాఫీ అయిందా కాలేదా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. రాజీనామా కాదు, రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన. కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లె ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు రైతులకు. ఏం చెప్పిండు? కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు, 10,000 ఇస్తుండు, నన్ను గెలిపియండ్రి 15,000 ఇస్తా అని చెప్పిండా లేదా? 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000 వస్తుంది ఒక పంటకు, కానీ డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు వస్తుందని చెప్పిండు. సంవత్సరం దాటిపోయింది, ₹1 ఇచ్చిన రైతులకు ఇయ్యలేదు. ఏం చేసిండు? ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు కోసం 7,600 కోట్ల రూపాయలు రైతు బంధు వేయబోతే ఇయ్యకుండా ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్. రాసి ఎలక్షన్ కమిషన్ కి చెప్పిండు, రైతు బంధు గీ టైంలో వేస్తే మళ్ళా రేపు రైతులు ఓట్లు కేసీఆర్ కి వేస్తారు, అందుకే వేయొద్దు అని ఉత్తరం రాస్తే పైనున్న మోడీ గారి ప్రభుత్వం ఆపినాక మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాక సతాయించుడు మొదలు పెట్టిండు. ₹1 కూడా వేయలే. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతులకు నాట్లప్పుడు పడుతుండే పైసలు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాయి. ఏం చేసిండు? 7,600 కోట్లు దాచి పెడితే రైతులకు వేయాలని చెప్పి యాసంగి పంటై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నాట్లప్పుడు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు. ఆ ఒక్కసారికి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలు వేసిండు, తప్పించుకున్నాడు. మళ్ళా తర్వాత వానకాలం పంట, వానకాలంకు రైతు బంధు వేసిండా లేదా? పడ్డాయా పడలేదా? ఒక షాబాద్లో పడ్డాయా? అయింది స్పెషల్ గా పడ్డాయా? పడలే. రాష్ట్రంలో ₹1 కాదు కదా, ఒక బుడ్డ పైసా కూడా రైతులకు వానకాలం ఇయ్యలే. అందుకే ఇవాళ ధర్నా పెట్టింది ఉత్తగానే కాదు, పెట్టింది. ఏమెందుకు పెట్టినాం ధర్నా? మనం ఎందుకు పెట్టినామంటే షాబాద్లో ఇది ప్రారంభం మాత్రమే, రాష్ట్రం అంతా పెడతాం. ఏమని పెడుతున్నాం ఇవాళ మనం? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు రైతులకు మాట ఇచ్చినావు, రైతులకు ఏం చెప్పినావు? 10,000 కాదు 15,000 ఇస్తా అని చెప్పినావు. బరాబర్ 26 జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా 12,000 కాదు, ఖచ్చితంగా 15,000 ఇవ్వాలనేటోళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోన్నా వద్దా? 15,000 కావన్నా వద్దా? 15,000 కావాలంటోళ్ళు ఖచ్చితంగా గట్టిగా సప్పట్లు రేవంత్ రెడ్డికి నిలబెట్టట్టు కొట్టాలి రైతులకు. అట్లాగే వానకాలం ఎగ్గొట్టిండు రైతు బంధు, ఇడిచిపెట్టద్దు, ఆ పైసలు కూడా వసూలు చేయాలి. ఆ పంట కూడా బాయ్కున్నావు, ఆ 15,000 కూడా ఎకరానికి తప్పకుండా వేయాలి. అంతకంటే మునుపు నువ్వే చెప్పినావు, డిసెంబర్ 3కు ముందైతే 5,000,
డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500ని నువ్వే నరికినవు. మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు ఎరికేనా? ఒక్కొక్క రైతుకు